నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఇవాళ విడుదలైనటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈరోజు బయటకు వచ్చినాయి. తర్వాత రిజల్ట్స్ డే, జడ్జిమెంట్ డే ఏం చెప్పింది అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎలాగూ ఎడ్జ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆధిక్యాన్ని చూపించింది. 90 స్థానాలలో 90 మున్సిపాలిటీలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున, అంటే గతంలో ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ గత మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు 90 స్థానానికి ఎగబాకింది. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ తట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైనటువంటి 12 స్థానాలు, దాదాపు 13 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం, తర్వాత 11 స్థానాల్లో హంగ్ ఏర్పడడం, తర్వాత ఒక స్థానం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ వడ్డపల్లి నుంచి అక్కడ వాళ్ళు గెలవడం, తర్వాత బైంసాకు సంబంధించినటువంటి ఎక్కువ శాతంలో వీళ్ళు ఎంఐఎం పార్టీ అక్కడ విజయం సాధించడం కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ విచిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిత్రాలు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎన్నో. అయితే ఇక్కడ కవిత పార్టీ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుందని అన్ని ఛానల్స్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ చల్లా వెంకటరామిరెడ్డికి తన అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వండి అంటే ఇవ్వకపోతే ఎవరైతే చల్లా వడ్డేపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆయన వర్గానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలను, ఆయనకు సంబంధించినటువంటి నాయకులను గెలిపించుకున్నటువంటి పరిస్థితి. అయితే వడ్డేపల్లికి సంబంధించినటువంటి శ్రీనివాసరావు గతంలో కవితను కలిసినప్పుడు అక్కడ బీఫామ్ల సమయానికి పోయినప్పుడు అక్కడ పార్టీకి జాగృతి కండువ కప్పారు, లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి కండువ కప్పడం జరిగింది అనే. కానీ ఏ రోజు కూడా కవిత మాకు వచ్చి ప్రచారం చేయలేదు. కవితకు సంబంధించి అసలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఎలాంటి దిశానిర్దేశం జరగలేదు. కవితకు మా గెలుపుకు ఏం సంబంధం అంటూ కూడా వడ్డేపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరగబడ్డటువంటి సందర్భం. అయితే ఇక్కడ కవితకు సంబంధించినటువంటి జాగృతి గెలిచిందన్నట్టుగా పోర్ట్రే కావడంతో ఒక్కసారిగా ఉలికిపడ్డటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్, మేము గతంలో కూడా పనిచేసినాము అంటే అక్కడ పార్టీని అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కాదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఓటు ఎందుకు వేశారంటే మేము గతం నుండి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా నేను ఎన్నో రాజకీయాలలో ఎన్నాళ్ళుగా ఉన్నాను, పార్టీకి పనిచేస్తూ పార్టీలో ప్రజల కోసం ముమ్మాటికి ప్రజల అభివృద్ధి పనులకు, ప్రజల కష్టాలపై నేను రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు సహాయం చేసినండి. ఈరోజు నా మాట నమ్మి ఈరోజు ఓటేసారు తప్ప కవితకు మా విజయాలకు ఎలాంటి సంబంధం లేదు. కవిత ఏమైనా ఉంటే ఆ రోజు ఏదన్నా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నంతవరకు. కానీ వడ్డేపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఏదైతే ఏఐఎఫ్బి గెలిచిందో ఏఐఎఫ్బి సంబంధించినటువంటి విషయంలో సంచలన ఆరోపణలు అయితే వడ్డేపల్లి శ్రీనివాస్ చేశారు. తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డిగానే సాగుతూ ఉన్నది పోరు. ఆ పోరులో జీవన్ రెడ్డి కూడా ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థులు మేము మా యొక్క గుర్తుని వీళ్ళు దొంగలించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే నేను, కాకపోతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసి తిరుగుతూ ఉన్నానని చెప్పి కూడా సంజయ్ కుమార్ చెప్పడం. అక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వాడివేడిగా సాగుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద పూర్తిగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడితే ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్కి బిగ్ బూస్ట్ ఇది. ఇన్ని రోజులలో ప్రతిపక్షానికి ఏ రోజు కూడా రాకుండా, ఏ రోజు కూడా ఇన్ని సీట్లు ఎక్కడ మున్సిపాలిటీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. గతాంతో పోలిస్తే ఇప్పుడు గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి పోలిస్తే ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, తర్వాత రైతులకు ఇస్తున్నటువంటి భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, 420కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోలేక ఈరోజు చతికిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే 90 స్థానాల్లో గెలిచింది అనేది ఒక మాటే. కానీ గతంలో ఇదే 116 సంబంధించినటువంటి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే అక్కడ దాదాపు ఇంకా 22 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ గెలవడం జరిగింది. ఈరోజు అంటే ఇప్పుడు హంగుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వస్తే మాత్రం ఒక 100 మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ఉంది. లేకపోతే
ఇక్కడ మళ్ళీ అది ఏమైనా బీఆర్ఎస్ వైపు లేకపోతే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే లేవు. కానీ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి హంగులు ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఇన్ని దాంట్లో అంటే గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది, అధికారంలోకి వచ్చింది, బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా ఉన్నాం. ఐజా మున్సిపాలిటీ తీసుకుంటే అలంపూర్ సంబంధించి సంపత్ కుమార్కి పెద్ద ఎదురు దెబ్బ, ప్లస్ ఇక్కడ మల్లు రవి నేను దత్తకు తీసుకుంటే అంటే కూడా ఆయన ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. మరొక విషయం ఇక్కడ పర్తి, కొల్లాపూరు, నాగర్ కర్నూలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసినప్పటికీ అహమన్గల్ మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి గతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి ఉండే. కానీ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పాగా వేసింది. అంటే అధికార పార్టీ రాలేదు, ఆ విధంగానే గతంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొత్తగా అక్కడ గెలవడం చాలా సందర్భంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్ ఇది. ఆ విధంగానే కొన్ని సందర్భాలలో కొన్ని ఇక్కడ ఒక కొత్తగూడ కార్పొరేషన్ సిపిఐ గెలవడం జరిగింది. అక్కడ కొనంనేని సాంబశివరావు బొంగులేటి శ్రీనివాసరెడ్డితో పంచాయతీ పెట్టుకొని అక్కడ పంచాయతీ జరగడం, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తులేమంటూ వాళ్ళు బరిలోకి దిగడం వల్ల అక్కడ కార్పొరేషన్ ఒకటి వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత నిజామాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్, కరీంనగర్ సంబంధించినటువంటివి అక్కడ ఇవన్నీ కూడా కార్పొరేషన్లకు సంబంధించి ఇక్కడ పోరు జరుగుతూ ఉన్నది. నారాయణ ఖేడ్లో అన్యూహంగా అక్కడ ఎవరైతే నారాయణ ఖేడ్ మున్సిపాలిటీ ఉందో అక్కడ భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలవడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వచ్చేది మేము అది ఇది అని ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎవరు కూడా నమ్మట్లేదు అనే దానికి ఈరోజు దిశానిర్దేశం జరిగింది అనుకోవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీలో మరి నాయకత్వ లోపమా మరి ఏదో తెలియదు. కానీ నార్త్లో పూర్తి స్థాయిలో జెండా ఎగురుతుంటే ఇక్కడ సౌత్లో లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం, లీడర్ల మధ్య కార్యకర్తలు ఎక్కడెక్కడ విడిపోవడం, కరడు కట్టినటువంటి చాలామంది నాయకులకు టికెట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరిగి మొత్తానికైతే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఎదురు దెబ్బ తాకింది అనుకోవచ్చు. ఇది సెమీఫైనల్ లాంటిది. ఎందుకంటే మున్సిపాలిటీలు తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత ఎమ్మెల్యే, కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇది ఒక క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ లాంటి ఎలక్షన్స్ ఇవి. దీంట్లో భారతీయ జనతా పార్టీ పడ్డది. ఇక వీళ్ళు నిన్నమన్నటి వరకు ట్రెండ్ చేసినటువంటి బాజాప్తా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి కార్యకర్తలు ఎంతమంది చెప్పినా, ప్రజలు ఎంతమంది చెప్పినా ఆడ సద్వినియోగం చేసుకోవడానికి, పార్టీని అభివృద్ధి చేయడానికి, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఆసక్తిగా లేరు అనేది అర్థమవుతా ఉన్నటువంటి. దుబ్బాకలో కూడా అక్కడ రఘునందన్ రావు సొంత నియోజకవర్గం, గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ ఆయన మున్సిపాలిటీను కోల్పోవడం ఇవన్నీ కూడా చూడొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిరిసిల్ల కావచ్చు, మన గజ్వేల్ కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సొంత నియోజకవర్గాలు ఏవైతే అక్కడ క్యాడర్ నిలబెట్టుకున్నారో అక్కడ వాళ్ళు గెలుపు కేతనం ఎగిరేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మొత్తంగా చతికిలబడ్డది అనే దానికి ఇదే రుజువైంది. మీ కామెంట్ల రూపంలో చెప్పండి, ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ 13, బీజేపీ సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉన్నాయి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఎవరి వైపు ఉన్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.